డీటెయిల్ చూస్తే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరి అర్హులైన లబ్ధిదారుడికి అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో జరిగిన ఉమ్మడి హైదరాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరి ధాన్యం కొనుగోలు, ఇంద్రమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంట సన్నద్ధతపై ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇక కలెక్టర్లు ఆయా జిల్లాలకు సంబంధించిన స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. మన చట్టంలో లేని ముఖ్యంగా ఇక్కడ యంత్రాంగం అంతా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ బేస్ చేసేది మరి ఫార్మర్స్ కు ఎక్కువ సీడ్స్ సంబంధించి అర్జెంటుగా ఈ సీడ్ కంపెనీలతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఆల్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ విత్ ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీటింగ్ పెట్టి కల్తీ విత్తనాలు వస్తే చాలా చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు వార్నింగ్ ఇవ్వాలి. మీడియా పెడతాం, బ్యాన్ చేస్తాం, వాళ్ళ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతాం అనేది కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అలాంటిది మార్కెట్లోకి రాకుండా రైతులకు అవి సరఫరా కాకుండా గట్టి చర్యలు ముందస్తుగానే తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా మనకు రైతులకు కావాల్సినటువంటి సీడ్స్ మరి ఆ సమాచారం కూడా తీసుకొని అవన్నీ కూడా ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని మరి ప్రాథమికంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఈసారి వర్షాలు కూడా ముందస్తుగా వచ్చినాయి. రైతులు కూడా వ్యవసాయానికి ఫాస్ట్ గా చేసుకోవడానికి ఇష్టపడతారు. మరి అదే కాకుండా ఈ వర్షాల తాకిడికి ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి గ్రామాలు ఉంటాయి. వాటిని కూడా మండలాలలో అర్జెంటుగా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని ప్రతి మండలంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకోండి. ఎంపీడీఓ, ఎస్ఐ, ఎంఆర్ఓ, ఐబీ వాళ్ళు అట్లా ఒక 5 తోటి కమిటీ వేసుకొని లాస్ట్ టైం కానీ లాస్ట్ 10 years లో కానీ మనకి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, అక్కడ ఏం చేయాలి అని అవసరమైతే జేసీబీలు పెట్టి ఆ కాలువలు తోపించడం లేదా లీకేజ్లు ఉంటే వాటిని సెట్ చేసుకోవడం, సెటర్స్ ఉన్న కాడ తర్వాత బాగా ఊరు మీదకి వస్తుందంటే డైవర్షన్ చేసుకోవడం, ఇవన్నిటిని కూడా మరి ఫ్లడ్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వెంటనే దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ముఖ్యంగా ఇక్కడ యంత్రాంగం అంతా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ బేస్ చేసేది మరి ఫార్మర్స్ కు ఎక్కువ సీడ్స్ సంబంధించి అర్జెంటుగా